ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోందని జూలై 2026 నెలవారీ ఆర్థిక నివేదిక స్పష్టం చేస్తోంది. గడిచిన 2 ఏళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధి రేటు మెరుగ్గా నమోదవుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వాస్తవ వృద్ధి రేటు 2023-24లో 6.5% నమోదు చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9.9% పెరిగింది. బ్యాంకాక్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. విద్యార్థుల సమస్యపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఆయన ఆదేశాలతో ఏపీ భవన్ అధికారులు విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. పన్నుల నిర్వహణలో ఏఐ డేటా విశ్లేషణ వినియోగంతో దేశంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ బృందం రాష్ట్రాన్ని సందర్శించింది. రిజిస్ట్రేషన్ల నుంచి ఆడిట్లు, తనిఖీలు, కేసుల ఎంపిక, నోటీసుల వరకు ఏఐ వినియోగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ అమలు చేస్తున్నటువంటి విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని జీఎస్టీ కౌన్సిల్ ప్రశంసించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ సమ్మెబాటు పట్టారు. తమకు ప్రభుత్వం చెప్పిన విధంగా స్టైఫండ్ పెంచాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఎమర్జెన్సీ సేవలను కొనసాగిస్తామని, అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు జూడాలు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 13న అమరావతిలో పర్యటించనుండడంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజధానికి ముఖద్వారంగా నిలిచే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 60 మంది మహిళా కళాకారులకు ఎంబ్రాయిడరీ, క్రోషియా టూల్ కిట్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అందించారు. ఇక నర్సాపురం లేస్ అల్లికలకు దేశవ్యాప్తంగా గుర్తింపుందని ఎమ్మెల్యే తెలిపారు. లేసు అల్లికల ఎవరైతే ఉన్నారో వాళ్ళ మహిళలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు, కళ్ళజోళ్ల పంపిణీ చేపట్టినట్లు కూడా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జి ఎర్రంపాలెంలో మన ఊరు మన ఎమ్మెల్యే మన పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యా, వైద్యం, త్రాగునీరు, వ్యవసాయం, సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. టీడీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 15వ రోజుకు చేరుకుంది. పార్టీ శ్రేణులు ఇప్పటివరకు 44,25,000కు పైగా ఇళ్లను, కుటుంబాలను కలిశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆక్వా రైతుల కృతజ్ఞతా సభను నిర్వహించారు. ఈ సభలో విద్యుత్ సబ్సిడీకి యూనిట్కు ₹1.5 చెల్లింపుకు సంబంధించిన జీవో 57ను మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, గొచ్చిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. మెగా డిఎస్సీలో ఎలాంటి అవినీతి జరగలేదని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. డిఎస్సీ విషయంలో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని, అబద్ధాలను పదే పదే చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పూలచింతలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తున్నామని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని కరపత్రాలు పంపిణీ చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న 81,064 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 5.5 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలాయపాలెంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఓ పొలంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి రూపం భూమి నుంచి వెలసిందని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పసుపు, కుంకుమ, పూలతో పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అవకతవకలు, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై 11 మంది అధికారులు, సిబ్బందిపై విచారణ జరగనుంది. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నెల్లూరులో గోవిందనామాలను కించపరిచారంటూ నిరసన వ్యక్తమైంది. సంతపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కప్పిరా రేవతి ఆధ్వర్యంలో మహిళలు 24 గంటల నిరసన, ఉపవాస దీక్ష చేపట్టారు. రాజకీయ లబ్ధి కోసం దేవుని నామాలు ఉపయోగించవద్దని రేవతి డిమాండ్ చేశారు.
ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ అవుట్సోర్సింగ్ బోధనేతర సిబ్బంది ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన 7వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని ఆర్డీఓ శివరాముని కోరారు. నిరసన శిబిరం వద్దకు అధికారులు చేరుకుని సిబ్బందితో చర్చించారు. విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్క్రబ్ ఎక్స్ పేరుతో నిర్వహిస్తున్న కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించవచ్చంటూ ఆశ చూపి వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బులు చెల్లించకుండా కంపెనీ మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపాలెం వైన్ షాప్ వద్ద మద్యం ప్రియులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ కంటే ఒక్కో బాటిల్పై 10 అదనంగా వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పట్టిక, బిల్లులు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. వెంటనే ఎక్సైజ్ అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టి అదనపు వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కసింకోటలో భారీగా గంజాయి పట్టుబడింది. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆటోలో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 4గురిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని తెలిపారు.